నమస్తే అండి. ఇది పొక్కునూరు గ్రామంలోని నూతనంగా ప్రతిష్ఠ చేసిన నంది అండి ఇది. చాలా బాగుంది ఈ నంది. మహాశివరాత్రికి ఈ నందికి అలంకారం చేశామండి. అదిగో శివుడు, పరమశివుడండి ఈయన. శ్రీ గంగా పార్వతీ సమేత శివాలయం అండి ఇది. ఈ శివాలయంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయండి. ఇది ఎక్కడుందంటే పొక్కునూరు గ్రామంలో, కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం పొక్కునూరు గ్రామంలో ఈ యొక్క శివాలయం ఉంది. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ శివాలయానికి వేలాదిగా భక్తులందరూ కూడా శివరాత్రి రోజు వస్తారండి. శివరాత్రి రోజు అంతా అలంకారం చేస్తాము, లైటింగ్ వేస్తాము. శివరాత్రి నైటు స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. ఆ శివరాత్రి నైటు కళ్యాణం జరుగుతుంది. ఇది లైటింగ్ అండి మొత్తం కూడా. స్వామివారి లైటింగు అది మహానంది. తర్వాత అది పడుతున్నారు కండి ఇక్కడ అంత పెద్దలు వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులండి. వీళ్ళు నైటు కళ్యాణం అయిపోయింది, వంట కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పెద్దలందరూ కూడా కూర్చొని ఆ వంట కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. అదే రోజు సాయంత్రం నైట్ ఏమో కళ్యాణం జరిగిద్ది. తెల్లారి సాయంత్రం మళ్ళీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ నైటు కొత్తగా రథాన్ని ఈ సంవత్సరం నూతనంగా తయారు చేయించారు. ఇది దగ్గర 16 లక్షల దాకా అయింది. అదిగోండి చూడండి, నూతనంగా తయారు చేసి అలంకారం చేశారు రథము. ఈ రథాన్ని లాగటానికి, తాడుతో లాగటానికి వేలాదిగా భక్తులు వచ్చారు. ఈ రథోత్సవం జరుగుతుంది. తరువాత ఈ పెద్దలందరూ కూడా ఈ రథానికి విరాళాలు ఇచ్చారు. ఒకే కుటుంబం, ఆయనే మేను. ఈ రథాన్ని చేపించిన వారేనండి. ఆయనేనండి రథాన్ని చేపించిన వ్యక్తులు. అన్నదమ్ములు 5గురు ఉన్నారు, వారు చేపించారు. ఈ గుళ్ళో ఏది కోరుకున్నా కానీ వెంటనే నెరవేరుతూ ఉంది. కాబట్టి భక్తులు ఆ గుడికి ఏదో విరాళాలు ఇస్తూ ఉంటారు. ఇది ఊరికే చెప్పట్లేదండి. ఖచ్చితంగా కోరుకుంటే శివరాత్రి రోజు ఆ కోరికలు నెరవేరుతాయండి.